కాపులపై సర్కార్ కక్ష. అంబటి కుటుంబానికి కాపులే రక్ష అంటున్నారు ఆ సామాజిక వర్గ నేతలు. అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాపులు కదలనున్నారు. రేపు 200 కార్లలో గుంటూరు చేరుకుని అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సామాజిక వర్గం అంతా అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. కాపు సామాజిక వర్గంపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు గుడివాడ అమర్నాథ్, ముద్రగడ పద్మనాభం. కాపు నేతలపై జరుగుతున్న దాడులను చూస్తూ ఊరుకోబోమన్నారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యల పట్ల చింతించి క్షమాపణ చెప్పినా ఆయన ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. కాపు నేతలపై జరుగుతున్న అన్యాయాలపై వైసీపీ పోరాడుతుందన్నారు. అంబటి కుటుంబానికి అండగా ఉండేందుకు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టామన్నారు గుడివాడ అమర్నాథ్. ఇందులో ఒక ఫ్యామిలీ ఇష్యూగానే టేకప్ చేస్తున్నాం. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు భయభ్రాంతులకు గురై ఉన్నారు. మొన్న జరిగినటువంటి దాడికి ఆయన్నేమో అక్రమంగా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, రిమాండ్ విధించారు. ఈరోజు కుటుంబ సభ్యులు, ఇంట్లో భార్య, 2 కూతుర్లు, వాళ్ళ మనవలు అందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారిని కలిసి వారికి ధైర్యాన్ని నింపేటువంటి కార్యక్రమం చేశారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కూడా, ముఖ్యంగా ఒక కాపు నేతగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని అనేక వేదికల మీద ఎదిరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎప్పటికప్పుడు ఆయన మీద దాడి చేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. మొన్న అయితే ఏకంగా హతమార్చాలనేటువంటి కార్యక్రమం కూడా చేశారు. సో ఇటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకత్వం వారికి తోడుగా ఉంటుంది అనేటువంటి ఒక భరోసాని వారికి ఇస్తే తప్ప వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో రేపు చలో గుంటూరు కార్యక్రమాన్ని టేకప్ చేస్తా ఉన్నాం. శాంతియుతంగా 200 కార్లలో వెళ్లి అంబటి కుటుంబానికి ధైర్యం చెబుతామన్నారు అమర్నాథ్. రేపు దాదాపు 200 నుంచి 250 కార్లలో ఇక్కడి నుంచి వెళ్తాం. ఎక్కడ కూడా పొలిటికల్ యాక్టివిటీ అనేటువంటిది కానీ, ప్రొటెస్ట్ అనేటువంటిది కానీ ఎక్కడ కూడా ఉండదు. నేరుగా వారి ఇంటికి వెళ్తాం, వారి కుటుంబ సభ్యుల్ని కలిసి వారికి ధైర్యాన్ని నింపి తిరిగి రావాలనేటువంటిది మాత్రమే రేపు కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం. మరోవైపు అసభ్య పదజాలం వాడి అరెస్టైన అంబటికి కాపులు ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్. అంబటి రాంబాబుని కాపు టైగర్ అన్నాడు. దేనికి కాపు టైగర్ అయ్యాడు అంబటి రాంబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు ఏ విషయంలో కాపులకి అంబటి రాంబాబు ఏం చేసాడని కాపు టైగర్? బూతులు తిట్టడందుకు టైగర్ అయ్యాడా? నువ్వు మాట్లాడాల్సిన మాటలన్నీ నువ్వు చెప్పినట్టుగా మాట్లాడుతున్నందుకు టైగర్ అయ్యాడా? కాపులు ఇలా మాట్లాడతారా అని చెప్పి మిగతా వాళ్ళు అనుకుని కాపులు పొరుగు తీసినందుకు కాపు టైగర్ అయ్యాడా? ఆయన నియోజకవర్గంలో ఒక కాంపన్సేషన్ వచ్చిన మైనర్ బాలుడి విషయంలో కాంపన్సేషన్ వస్తే దాంట్లో వాటా తీసుకున్నందుకు టైగర్ అయ్యాడా? లేకపోతే అసలు కాపులను ఆయన ఉద్ధరించింది దేనికి, ఏంటి చేశాడో ఒక 2 మాటలు నువ్వు ఒకసారి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా. మరోవైపు చలో గుంటూరు కార్యక్రమానికి అవాంతరాలు సృష్టించొద్దంటున్నారు వైసీపీ నేతలు.